గత నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ తెలంగాణ ఉద్యోగుల పోరాటానికి ఎంత బిజీగా ఉన్న అక్క మన కోసం వచ్చినందుకు నిరుద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు అక్క. మా నిరుద్యోగుల నుంచి మిమ్మల్ని ఒకే ఒక కోరిక కోరుతున్నా, మాకు 19,000 ఉద్యోగాలు వచ్చేంత వరకు మీరు మాకు అండగా ఉండాలని కోరుకుంటున్నా అక్క. ఇప్పుడు మన 5,000 పోస్టులు మాకు సరిపోవక్క, 19,000 ఉన్నాయని వాళ్ళే చెప్పారు. ఖచ్చితంగా 19,000 మాకు ఖచ్చితంగా పోస్టులు కావాలి. బడ్జెట్ లేదు అంటున్నారు. మేము ఒక్కొక్కరు 3,000, 15 లక్షల మంది అప్లై చేస్తారు. 15 లక్షల మందికి ఒక్కొక్కరు 3,000 అంటే 450 కోట్లు అవే బడ్జెట్ అవుతుంది. నీకు అందాల పోటీలు పెట్టడానికి నీకు బడ్జెట్ ఉంటుంది, ఎన్టీఆర్ విగ్రహం కట్టడానికి నీకు బడ్జెట్ ఉంటుంది. కానీ మా నిరుద్యోగులకు ఉద్యోగాలు వేయడానికి నీకు బడ్జెట్ ఎందుకు ఉండదు? మళ్ళీ ఎందుకు ట్రైనింగ్ సెంటర్లు లేవని ఇంకోసారి అంటున్నారు. ట్రైనింగ్ ఇవ్వడానికి మాకు కెపాసిటీ లేదు అని మాట్లాడుతున్నారు కదా. కెపాసిటీ లేకుంటే గత ప్రభుత్వం 17,000 ఉద్యోగాలు వేసింది. అప్పుడు ఎక్కడిచ్చింది? వాళ్ళ ఇంట్లో ఇచ్చిందా మాకు ట్రైనింగ్? మాకు అదే మీకు ట్రైనింగ్ సెంటర్లు లేవని ఇవన్నీ ముందే తెలుసు కదా. మరి ట్రైనింగ్ సెంటర్లు లేవని తెలిసినప్పుడు ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మరి 3 సంవత్సరాల నుంచి ఏం చేశారు? ట్రైనింగ్ సెంటర్లు లేవని మరి కొన్ని పోస్టులు వేస్తే అయిపోతుండే కదా. ఎందుకు ఇట్లా మా నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు? చాలా మంది అక్క, ఈ రోజు నేను ఇక్కడ కొత్తపేట నుంచి వచ్చిన, ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చిన. అబ్బాయి కూడా ఆస్పిరెంట్ అంటున్నాడు, అక్క మేము జెప్టోలు కొట్టుకుంటున్నాం, ర్యాపిడోలు కొట్టుకుంటున్నాం అక్క, మాకు 1,500 హాస్టల్ ఫీజు, 1,500 స్టడీయల్ ఫీజు, 5,000 మాకు హాస్టల్ ఫీజు అక్క అని చెప్తున్నారు. మేము మాలాంటి అమ్మాయిలు ఏం చేయలేక ట్యూషన్ చెప్పుకొని హాస్టల్ ఫీజులు, స్టడీయల్ ఫీజులు కట్టుకుంటున్నాము. ఇదక్క మా పరిస్థితి. మీరు ఖచ్చితంగా మాకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అక్క.